ఇంకా ఆరాధన అట్లా కాదు. ఆరాధన అనేది ఎవరైతే గురు అనుగ్రహాన్ని పొందినారో వాళ్ళంతా ఆరాధన చేస్తారు. ఆరాధనకి తిథికి ఏం తేడా? తిథి వాళ్ళు కుమారులు మాత్రం చేస్తారు, వేరే వాళ్ళు చేయరు. ఆరాధన అట్ట కాదు, వాళ్ళ కులము లేదు, గోత్రము లేదు, ఏమీ లేదు. ఆరాధన అనేది ఏమవుతుందో అది వాళ్ళు పితృలోకంలో చేయరు. వాళ్ళు బ్రహ్మలోకంలో పరబ్రహ్మ స్వరూపం ఉంటారు. యావలోకంలోనే ఉండరు వాళ్ళు. మళ్ళా వాళ్ళు ఈ జన్మానికి వచ్చే పని లేదు. వాళ్ళు జ్ఞానాన్ని పొందింటారు. ఏం పొందింటారమ్మా? జ్ఞానాన్ని పొందింటారు. జ్ఞానం అంటే ఏమి? బాగా విచిత్రంగా ఉంది. జ్ఞానం అంటే ఏమి? మనం స్వామి జ్ఞానాన్ని పొందాలా అంటారు కదమ్మా, అవునే కదా? ఇప్పుడు బస్సులో ఎక్కుతాము, ఎక్కిన తక్షణము కండక్టర్కి టికెట్ చెప్ప అంటారు. యా ఊరికి అంటే మా ఊరికి అంటే యా ఊరికి ఇస్తాడు? ఏమ్మా మా ఊరికి టికెట్ అంటే యా ఊరికి ఇస్తాడు? ఊరి పేరు చెప్పాలి కదా. ఏం మాట్లాడలే? అర్థమవుతుందే? ఏమ్మా మాట్లాడితే కదా మాకు అర్థమైంది, మీకు అర్థమైంది లేదా లేదా? అది కదా, మా ఊరికి అంటే యా ఊరికి టికెట్ ఇస్తాడు కదా. అట్లా జ్ఞానం కావాలంటాను కదా అమ్మా. జ్ఞానం అంటే ఒప్పుకుంటున్నారు లేదా? జ్ఞానం అంటే ఏమి? ఎవరికైనా తెలుసా జ్ఞానం అంటే ఏమి? అయ్యో సమయం ఎంతో తెలీదా? జ్ఞానం అంటే జ్ఞానము, అవునే కదా? చిన్న పిల్లలతో మేము అడుగుతుంటాం, అమ్మ మీ అమ్మ పేరేమి అంటే అడుగుతాం చిన్న పిల్లలతో. ఆ పిల్లలు మా అమ్మ పేరా అమ్మ, మా అమ్మ పేరా పిల్లలకు తెలియదు కదా. అమ్మ పేరు అమ్మ అంటే అమ్మ పేరు ఉండదు కదా. అమ్మ పార్వతమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ ఏదో ఉంటుంది కదా. ఆ పేరు చెప్పాలి కదా. బిడ్డ తెలియదు, తిరగదు. పసిపెట్టికి ఎట్లా పేరు తిరుగుకుండా మీ అమ్మ పేరేమి అంటే మా అమ్మ పేరు అమ్మ, నాన్న పేరు ఏమంటే నాన్న పేరు నాన్న కదా. ఎట్టుంటుంది. జ్ఞానం అంటే ఏమి అంటే జ్ఞానం అంటే తెలీదా? జ్ఞానం అంటే జ్ఞానము ఇట్టుంటుంది, అవునా కదా? జ్ఞానం అంటే ఏమి? అమ్మ ఇన్నాళ్ళు శ్రవణ ఉంటారు కదమ్మా. జ్ఞానం అంటే ఏమంటే తెలియకుంటే, అవునా కదా? శాస్త్రంలో ఎంత బాగా చెప్పినారు. సర్వభూతేషు జ్ఞానం భావమవ్యేక్షతే అవివక్తం వివక్తేషు సజ్ఞానం ఇది సాత్వికం. జ్ఞానం అంటే అందరిలోనే ఉండే స్వరూపం ఒకటే అని తెలుసుకునేదే జ్ఞానం. అది బ్రహ్మజ్ఞానం, పరమాత్మ స్వరూపము. మనం గురువు దగ్గరకు వచ్చేది ఏమిటికి వస్తాము? జ్ఞానాన్ని సంపాదించుకునేకే. మరి జ్ఞానం లేదా ఆవిడ అంటే వృత్తి జ్ఞానము, వ్యవహార జ్ఞానం ఉంది. ఏముందమ్మా? వ్యవహార జ్ఞానం మెండుగా ఉంది కదా. కానీ బ్రహ్మజ్ఞానం లేదు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమి? అన్ని ఉపాధుల్లోనూ ఉపాధులు వేరే వేరే ఉన్నాయి. ఉపాధి అంటే శరీరము. సంస్కృతంలో ఉపాధి అంటారు. ఆ ఉపాధి వేరే ఉన్నప్పుడును దాంట్లో ఉండే చైతన్యం ఒకటే. ఒక ఆయన వచ్చినాడంట ఒక ఊరికి, పెద్ద పండితుడు, చాలా పెద్ద పండితుడు. ఎట్లా పండితుడు అంటే ద్వైత పండితుడు. ఏ పండితుడమ్మా? ద్వైత పండితుడు కదా. ఏమి వాని నిర్ణయమో, నువ్వు భగవంతుడు కాదు, నువ్వు వేరే, భగవంతుడు వేరే. భగవంతుడు నువ్వే అయితే మన తర్కము బాగా చూడండి, బాగా వినండి. భగవంతుడు నువ్వే అయితే ఏమ్మా మేము ఒక అరటిపండు ఇస్తాం, అవునా లేదా? ఏమిస్తామ్మా? ఒక అరటిపండు ఇస్తాం. అరటిపండు ఇస్తే ఆ అరటిపండుని ఇటు తోలు తీస్తాం ఆ పక్క కదా. మీరేమంటారు దాన్ని? పొట్టు ఏమంటారంటే తొక్కు. అది కన్నడ తీస్తారు కాదు. ఆ తొక్కు ఇటు తీస్తారు. తీసిన ఇంకా నువ్వు నిజంగా భగవంతుడైతే దాన్ని మొదలు ఎట్టున్నావు, ఫస్ట్ ఎట్టున్నా అట్లా అతికిచ్చావు కదా. ఎవరో ఇప్పుడు చెప్తాడే
ద్వైత పండితుడు చెప్తాడు. మనమేమో శాస్త్రాల్లో శంకరాచార్య నువ్వే భగవంతుడు అని చెప్తే వాడు ద్వైత పండితుడు నువ్వు భగవంతుడు కాదు, నువ్వు భగవంతుడు